నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహాధర్నాకు అనుమతిచ్చే ధైర్యం కూడా లేదా? రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనిస్తున్నారన్న కేటీఆర్. త్వరలో 50,000 మందితో మానుకోట మహాధర్నా. లగచెర్ల గిరిజనుల తరపున పోరాటం ఆగదన్న బీఆర్ఎస్. రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుంది. ఆయన కళ్ళలో కూడా కేసీఆరే వస్తాడన్న హరీష్ రావు. పట్నం నరేందర్ రెడ్డి టెర్రరిస్టా, పార్కులో అరెస్టా? పోలీసులపై పట్నం సతీమణి కోర్టు ధిక్కరణ పిటిషన్. నారాయణపేట జిల్లా ముగమూరులో వికటించిన మధ్యాహ్న భోజనం. 100 మంది విద్యార్థులకు అస్వస్థత, వారిలో 15 మంది పరిస్థితి విషమం. ఉమెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్. ఫైనల్లో చైనాను ఓడించిన మహిళల హాకీ జట్టు. ఇక అప్డేట్ చూస్తే, బీఆర్ఎస్ పేరు వింటే కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తుతోంది. కేటీఆర్ ని చూసి సీఎం రేవంత్ వణికిపోతున్నారు. అందుకే లగచెర్ల రైతులకు మద్దతుగా మానుకోటలో గులాబీ పార్టీ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం పోలీసుల వైఖరిని నిరసిస్తూ గులాబీ నేతలు ధర్నాకు దిగారు. ఇవాల్టి మహాధర్నాను వాయిదా వేసి త్వరలో కోర్టు అనుమతితో నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ధర్నాకి అనుమతి ఇవ్వలేకపోతున్న రేవంత్ రెడ్డి ఇక గులాబీ అధినేత కేసీఆర్ ముందు ఎలా నిలవగలరని జనం నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపెడుతుంది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్న గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను చూసి సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారు. చీఫ్ మినిస్టర్ అల్లుడి కోసం తమ భూములు గుంజుకోవద్దంటూ తిరగబడ్డ గిరిజనులపై హింస, ఆడబిడ్డలపై పోలీసుల ఆకృత్యాలు, అడ్డగోలు కేసులు పెట్టి రైతులను జైలులో బంధించడాన్ని కేటీఆర్ మొదటి రోజు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలోనూ జాతీయ స్థాయి మీడియా ముందు ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో గిరిజనులు, రైతులపై జరుగుతున్న ఆకృత్యాలను ఎండగట్టారు. ఇటు రాష్ట్రంలోనూ లగచర్ల బాధిత రైతులకు సంఘీభావంగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నకు పూనుకుంది. అయితే కొడంగల్లో భూముల సేకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అడ్డగోలు వ్యవహారాన్ని కేటీఆర్ దేశం ముందుకు తేవడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వరంగల్, వేములవాడ సభల్లో కేసీఆర్, కేటీఆర్లపై అడ్డగోలు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను కొడంగల్లో చేసిన అరాచకాలకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాను అడ్డుకున్నారు. ఇవాళ మహబూబాబాద్ లో జరగవలసిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. మహాధర్నా కార్యక్రమం తలపెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఏర్పాట్లు చేసుకోండంటూ పోలీసు అధికారులు కూడా చెబుతూ వచ్చారు. దీంతో నిరసన కార్యక్రమం వివరాలు, పాల్గొన్న రైతుల సంఖ్యను ప్రకటించారు. కానీ బుధవారం రాత్రి వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీంద్రరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాత్రి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కానీ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఏమీ చెప్పకుండా చాలాసేపు కాలయాపన చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఒక్కసారి, పెద్దల ఒత్తిడి ఉందంటూ మరోసారి చెప్తూ చివరకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వచ్చిన గిరిజన రైతులు, ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి రాత్రి 11 గంటల వరకు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసి అక్కడే బైఠాయించారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. చివరకు మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కోర్టు అనుమతులు పొంది త్వరలో 50,000 మందితో నిరసనను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
గిరిజన రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటకొకసారి కేసీఆర్ సభకు రావాలంటూ రంకెలు వేస్తున్న రేవంత్ రెడ్డి సభకు కేటీఆర్ వెళ్తున్నాడంటే ఎందుకు భయపడుతున్నావు చిట్టినాయుడు అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు. బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇచ్చేందుకే సీఎంకు ధైర్యం సరిపోవట్లేదని సెటర్లు వేశారు. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా దళితులు గిరిజనుల పట్ల నీతులు వల్లించే రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న గిరిజన వ్యతిరేక ఆకృత్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నారు. అటు రేవంత్ రెడ్డి అక్రమాలపై రాహుల్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్న తీరు జాతీయ స్థాయిలో అందరినీ ఆలోచింపజేస్తుంది. అటు మహారాష్ట్ర ఎన్నికలకు 2 రోజుల ముందు జరిగిన ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇబ్బందికి గురైంది. అలాగే రేవంత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి అక్షింతలు పడ్డాయని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే పరువు పోయిందని భావించిన సీఎం రేవంత్ మరింత పలుచన కావడం ఇష్టం లేకనే మహాధర్నాకు అడ్డు తగులుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎగవేతల రేవంత్ రెడ్డికి విజయోత్సవ సంబరాలు ఎందుకని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఆగ్రహం ఎగిసిపడుతుంటే డైవర్షన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి బూత్ భాషనే నమ్ముకున్నారని దుయ్యబట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను తొక్కి సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలను తొక్కుతున్నాడని హరీష్ రావు నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటి కాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది. అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండే ఇంకా ఏం తక్కువైంది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్కజెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతేను. రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినవే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజనన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్. గవర్నమెంట్లో ₹1 లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోయిన్ కార్ తెల్లింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిండ్రా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడ్డాయా లేవా?
పడ్డాయా లేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడంగానే టీవీ అన్న బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్న మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడాడు అవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగా చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్? కట్టలేదా? అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు. అందుకే కేసీఆర్ ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమంటారు? బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4,000 పింఛన్ అన్నావు, ఇచ్చినవా? రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలి వరకు ఒక ఇల్లు కట్టలే. కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారెంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు, మహిళలకు మహాలక్ష్మి రాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు. ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే. అన్ని ఎగబెట్టినావు. ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం. కలుపు మొక్కనట కేసీఆర్, కల్పవృక్షం. కలుపు మొక్కను మళ్ళా రానియడట. కేసీఆర్ కాదు, నువ్వు కలుపు మొక్కవు. నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడి దెబ్బలే బయటపడ్డావు. నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినవు. కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్దలను తొక్కుకుంటా అడ్డదారులు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినవు. ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు. గెలిచినాక లగచర్లలో ఎవరు దొక్కిండు? మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు. పేద మా రైతులను దొక్కుతున్నాడు. రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. బీఆర్ఎస్ నాయకుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసే ముందు అనుసరించాల్సిన విధానాలను అమలు చేయలేదని తప్పుపట్టింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేసేందుకు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీసింది. నరేందర్ రెడ్డి ఏమైనా ఉగ్రవాది అనుకుంటున్నారా అని నిప్పులు చెరిగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఆయన ఏమైనా ఉగ్రవాదాన్ని నిలదీసింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే అరెస్టు చేశామన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో విభేదించింది. వాకింగ్ కు వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయనను ఇంట్లోనే అరెస్టు చేశారని చెప్పగానే మరి అరెస్టు విషయాన్ని ముందుగా నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మూడో వ్యక్తికి ఎలా ఇస్తారని జస్టిస్ లక్ష్మణ్ నిలదీశారు. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా? అరెస్టు చేసే ముందు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదని నిగ్గదీసి అడిగారు. అరెస్టు ప్రక్రియలో నిబంధనలను పోలీసులు ఉల్లంఘించారని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లగచల్ల ఘటనలో అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు రిపోర్ట్ ఇచ్చిన పోలీసులు చిన్న గాయాలైనట్టు తిరిగి ఎలా రాశారని ప్రశ్నించింది. మెడికల్ రిపోర్టులను పరిశీలిస్తే ఘటనలో గాయపడ్డ అధికారులకు పెద్ద గాయాలు కాలేవని స్పష్టమవుతున్నట్లు హైకోర్టు పేర్కొంది.
అయినా దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్రంగా వివరాలు ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. లగచర్ల ఘటనకు 10 నుంచి 15 రోజుల ముందు పట్నం నరేందర్ రెడ్డి రైతులకు ఫోన్ చేశాడని పీపీ చెప్పడంపై హైకోర్టు స్పందించింది. నరేందర్ రెడ్డి తన సన్నిహితుడికి రోజుకు 1-2 మించి కాల్స్ చేయలేదనే విషయం కూడా రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను అమలు చేయకుండా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. ఒక మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసి అడిగింది. లగచర్ల ఘటనలో రాజకీయ ప్రేరేపితంతోనే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన తరపు లాయర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో కొడంగల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 13న జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమన్నారు. నిందితులను అరెస్టు చేసే ముందు అనుసరించాల్సిన విధి విధానాలపై డీకే బసు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు అమలు చేయలేదన్నారు. రైతులు తమ భూమి పోతుందనే భయాందోళనతోనే దాడి చేశారని లాయర్ తెలిపారు. పోలీసుల చర్యలు ఏకపక్షంగా దుర్మార్గంగా ఉన్నాయన్నారు. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా భూములు లాక్కునే ప్రయత్నం చేశారని లాయర్ కోర్టుకు తెలిపారు. అధికారులకు దాడికి పాల్పడిన వ్యక్తులకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, అనవసరంగా పట్నం నరేందర్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చారని లాయర్ కోర్టుకు తెలిపారు. లగచర్ల బాధితుల గోడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరింది. లగచర్లలో అక్రమ భూసేకరణ, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవర్నర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడుతూ గిరిజనులు, పేదల భూములను అక్రమంగా గుంజుకుంటున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో శ్రీనివాస్ తెలిపారు. తక్షణమే వారి భూములను వారికి వెనక్కిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితుల తరఫున భారత రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రపతి గారి కార్యాలయంలో ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల బహుజనుల రైతుల యొక్క భూములను అక్రమంగా దౌర్జన్యంగా ఉంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇటు యొక్క దౌర్జన్యాన్ని, ఇటు యొక్క అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచకాలని అరికట్టి ఫార్మా కంపెనీ పేరుతో, అభివృద్ధి పేరుతో రైతుల యొక్క భూములు లిఖించుకోవడం దుర్మార్గం. అట్టి ఫార్మా కంపెనీ కోసం రైతులకు ఇచ్చిన నోటిఫికేషన్ని వెంబడే రద్దు చేసి ఆ యొక్క ఫార్మా కంపెనీ నిలుపుదల చేయాలని రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడంది. అదేవిధంగా మహిళా రైతులను చూడకుండా, మరి వృద్ధులు, చిన్నపిల్లలను చూడకుండా అర్ధరాత్రి పూట ఇంటర్నెట్లు, సెల్ టవర్లు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వాళ్ళ యొక్క ఇళ్లపై దాడులు చేసి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి జైల్లో వేసినారు. కాబట్టి ప్రతి విషయంలో రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఫార్మా బాధితులు అయినటువంటి రైతులను వెంబడే విడుదల చేయాలి. వారి తరఫున ప్రతిపక్ష నాయకులు పోరాడితే వారిని కూడా జైల్లో వేస్తున్నారు. ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన అరికట్టి తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే భారత రాష్ట్రపతి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. లగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల లంబాడాలపై అక్కడ జరిగిన పరిణామాలపై తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం, లంబాడ హక్కుల పోరాట సమితి, ఓయూజేఏసీ, ఆల్ ఇండియా బంజారా సేన సంఘం, రైతు సేన నేతలు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే లగచర్లకు వెళ్తున్న అన్ని జిల్లాల సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక లగచర్ల వెళ్తున్న నిజ నిర్ధారణ కమిటీ నేతలను కూడా భారీ బందోబస్తుతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లగచర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్లలో లంబాడాలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంజీవ్ నాయక్ మండిపడ్డారు. మేము
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్లో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. లగచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రసోయి హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల తీరును రాంబాల్ నాయక్ తీవ్రంగా ఖండించారు. లంబాడి రైతులకు అండగా లంబాడి హక్కుల పోరాట సమితి చలో లగచర్ల ప్రోగ్రాం ఉన్నది. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ నుండి బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే గిరిజనుల భూములు గుంజుకొని లంబాడీల భూములు గుంజుకొని అక్రమంగా వారిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలకు పోలీసులతో నిర్బంధించి 144 సెక్షన్లు పెట్టి ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఇంత అరాచకమా? ఇది ప్రజాపాలన అంటారు, ఇందిరమ్మ పాలన అంటారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సంఘాల గొంతులు నొక్కి పాలించాలనుకోవడం ఇది మీకు తగదు. కాబట్టి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలను అదేవిధంగా అన్ని సంఘాల ఐక్యవేదికకు సంబంధించిన నాయకులను వెంటనే బేషరతుగా అందరినీ విడుదల చేయాలని, అదేవిధంగా లగచర్ల గ్రామం రోటిబండ తాండాలకు సంబంధించిన లంబాడీల గిరిజనులకు సంబంధించిన భూములను తీసుకోకుండా ఆ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీ రద్దు చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. లగచర్ల రైతుల ఆక్రందన బయట ప్రపంచానికి తెలియకుండా రేవంత్ సర్కార్ కుట్రల పరంపర కొనసాగుతోంది. లగచర్ల వైపు ఎవరు వెళ్లినా వారిపై పోలీసులు జులుం చేస్తున్నారు. జనమెవరూ అటువైపు కూడా తొంగి చూడకుండా భారీగా బలగాలను మోహరించారు. తాజాగా లగచర్లకు వెళ్తున్న గిరిజన నేతలపై పోలీసులు జులుం చేశారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ జెర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సంఘాల నేతలు 30 మంది లగచర్లకు బయలుదేరారు. వారిని మార్గమధ్యలోనే బొమ్రాస్పేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలతో గిరిజన నేతలు హోరెత్తించారు. గిరిజనులపై పగబట్టిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. వరంగల్ సభలో నోటికొచ్చినట్లుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలోనూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు పాల్పడుతూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అడ్డగోలు ఆరోపణలు చేశారు. విజయోత్సవాల పేరుతో వేములవాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. వైఫల్యాలను, అవినీతిని బయటపెడుతున్న కేటీఆర్ ను జైల్లో పెడతామని బెదిరింపులకు దిగారు. 37 నిమిషాల పాటు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలకే సరిపోయింది. ఇకపోతే లగచర్ల బాధితుల సమస్యను సీఎం తేలిగ్గా తీసిపారేశారు. లగచర్లలో 4 గ్రామాల్లో కలిపి 1100 ఎకరాల భూమి సేకరిస్తుంటే అదేదో ప్రపంచ సమస్య అయినట్లు బీఆర్ఎస్ మాట్లాడుతుందని రేవంత్ అన్నారు. చంద్రమండలానికి పోయి ఫిర్యాదు చేసినా జైలు తప్పదంటూ కేటీఆర్, హరీష్ రావులపై తనకున్న కోపాన్ని వెళ్లగక్కారు. రంగనాయక సాగర్ గురించి ప్రస్తావిస్తూ హరీష్ రావు పైన పలు విమర్శలు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. అయితే ఆ ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాత్రం ఆయన మర్చిపోయారు. ఆ ప్రాజెక్టు నుంచి ఈ సీజన్లో 1 రోజులకు పైగా నీటిని ఎత్తిపోసి మధ్యమానేరు నుంచి అనంతగిరి, కొండపోచమ్మలకు తరలించి పంటలకు నీళ్లిచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ మర్చిపోయి
కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయారు. మొత్తంగా వేములవాడలో సీఎం రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డి స్పీచ్ స్టార్ట్ కాకముందే ముఖ్య నేతలు మాట్లాడుతుండగానే సభ నుంచి జనం ఎటోలాటు వెనుదిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, జోగురామన్న తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ ముఖ్యమంత్రి పోస్టు ఊడడం ఖాయమన్నారు. అదే ఫ్రస్ట్రేషన్లో రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీలిచ్చి ఏ ఒక్క పని చేయని రేవంత్ విజయోత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. 11 నెలల కాంగ్రెస్ పాలనపై నమ్మకం ఉంటే రేవంత్ రిజైన్ చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. చాలా బేసిక్గా ఉందని వాళ్ళ ఉపన్యాసాలు చేయడం నాకెందుకో చాలా బాధగా ఉంది. ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? చర్చలకు వస్తారా? ఆరోపణలు చేసి పబ్బం గడుపుకొని ఆయన నుంచి పోయారు. మీరు అసెంబ్లీలో అట్లనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడతారు, ఎవరైనా పిలిచి మాట్లాడినాక అదే మాట్లాడుతున్నారు. ఏదో క్రెడిట్ తీసుకుంటున్నారు. దేనికే? ధాన్యం రికార్డు పంట వస్తున్నది. మీరు 11 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా? దమ్ముందా? అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి. ఒక యూనిట్ టోటల్గా 11 మాసాల నుంచి మూతపడి ఉన్నది. అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా? 23-24లో 158 లక్షల టన్నులు, ఇప్పుడు 160 లక్షల టన్నులు, 70-80 వేల టన్నులు పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతున్నది ఇన్ని సంవత్సరాల్లో? దీనికి కారణాలు లేవా? విశ్లేషణ చేయలేమా? డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రాజెక్టులలో రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా? చెరువులు నింపినా మీరు? ఇప్పటికి కూడా దేవాదుల్లోని 14 రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు. నీళ్ళు పోతున్నాయి, నింపండి. ఏదో కాళేశ్వరం నీళ్ళు లేకుంటేనే చేసినామని చెప్పిన బాగా. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నాము, టేలుపాడు నుంచి నీళ్లు దొంగిలించకపోతే కూర్చున్నాము, రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని ఉన్నావు. ఇది మీ పరిపాలన కాదా? అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆర్థిక శాఖ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు? పెట్టుబడి ఏమేమంటే భవిష్యత్తుకు అక్కడికి వచ్చింది. అది నీకు తెలుసా? చేస్తానన్న పనే చేస్తలేవు, చేయనన్న పనులు భవిష్యత్తు. నాకు చాలా విజనరీ అనమాట. ఇది చేయాలి కాదంటమా? కాలేజీ గురించి మాట్లాడుతూ కాలేజీకి గుర్తింపు కోసం ఇచ్చిన అవార్డును ఇప్పటి వరకు నువ్వు పోయే వరకు, కళాక్షేత్రం ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ పరిపాలన ఉన్నది. నువ్వు కేసీఆర్ గారిని అంటావా? 89 కేసులు పెట్టుకొని ఆశ్రిత పక్షపాతంతో పరిపాలన చేసుకుంటూ దోచుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా భూసేకరణ కోసం చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? మీకు అనుభవం లేదు, అవగాహన లేదు, అహంకారం ఎక్కున్నది. సో కట్టిపెట్టి ఇప్పటికైనా పదవిని అడ్డు పెట్టుకొని ప్రచారం కోసం పాకులాడుతున్న మనిషి ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడు ఎవరిని చూడ. మొదటిసారిగా రేవంత్ రెడ్డి చూస్తున్నాను. తాడై మెడకేసుకుంటే పామై గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రాజకీయం అంటే ఒక చిల్లర బూతు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉండు రేవంత్ రెడ్డి. తన పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు రకరకాల రీతుల్లో మాట్లాడుతూ మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళ భ్రష్టు పట్టించేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తొక్కుతా, సంపుతా, రక్తం దాగుతా, పొట్ట పేగులు చేసి మెడలు వేసుకుంటా, ఈ భాష ఎవడు మాట్లాడతాడు చెప్పండి? పిచ్చోడన్న అయి ఉండాలా, సైకోపాత్ అన్న అయి ఉండాలా, శాడిస్ట్ అన్న అయి ఉండాలా, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి, హెడ్ ఆఫ్ ద స్టేట్, మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషనా? మంత్రులుగా కూర్చున్న వాళ్ళు మీకేం పుట్టిందా? ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఈ తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు? లేకపోతే పిచ్చి ఆసుపత్రి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేస్తలేరు? ఈ భాషను చూసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుషమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి? నువ్వు ఇంకెన్నన్నా వరలు, నువ్వు ఎంత వరలితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎదుగుతాడు. నిన్న మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ను మొక్కంటావా, నీ కుర్చీకి పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంటా ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం. నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవు. నువ్వు 11 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి. కేసీఆర్ రా, అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు. కేసీఆర్ వస్తే అంటావు
బొక్కబోర పడి చస్తావు నువ్వు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు. తెలంగాణ వాదానికి దమ్మున్నది, ధైర్యం ఉంది అని చెప్పని కేసీఆర్ గారు చూపెట్టిండ్రు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే, యూ రిజైన్. నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళీ గెలువు బిడ్డానని చెప్తా. మీ లగచర్ల బాధితులు జాలి ఇవాళ లగాయించి కొడతారు నిన్ను. ఇవాళ రగచర్ల బాధితులు ఇవాళ నిజంగానే నువ్వు 11 ఏళ్ల పాలన మీద రెఫరెండం అని చెప్పని రిజైన్ చేయని దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో. అబద్ధాలకు చక్రవర్తి అన్నట్టు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధం. ఖాతాలు సరిలేకపోవడం వల్ల మేము డబ్బులు రుణమాఫీ చేయలేకపోయామని చెప్పడం ఎంత పెద్ద అబద్ధం అంటే, ఈ రకంగా 100% ప్రతీది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇటు రైతుల పట్ల కానీ ఇంకా అనేకమైనటువంటి 6 గ్యారెంటీలలో కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రతి దాంట్లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పడం తప్ప బూతులు తిడుతూ అబద్ధాలు ఆడుతూ ఏదో రకంగా పబ్బం గడుపులని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్ని మోసం చేయడంలో నంబర్ 1 అయితే 420గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో నంబర్ 1గా పేరు తెచ్చుకొని దేశంలో ప్రపంచంలోనే దిక్సూచిగా చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఈరోజు దాన్ని పూర్తిగా అవమానం చేయడం, అబద్ధాల కోరు ముఖ్యమంత్రి మారడం వల్ల తెలంగాణ ప్రజలకి ఇది అవమానం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ బూతులు మానుకొని, నీ బూతులు తిట్టే తిట్లు మానుకొని, అబద్ధాలు మానుకొని, నీకున్నటువంటి ప్రజలు సమయం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సక్రమంగా పనిచేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కూడా ఇంకోసారి హెచ్చరిక చేస్తాం. కొడంగల్లో కలెక్టర్పై దాడి, ఇతర ఘటనల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని, ఏ పనైనా నిబంధనల ప్రకారమే చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మౌఖిక ఆదేశాలతో పనిచేయాలని మంత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంపై ఐఏఎస్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మనమే అనుభవించాల్సి ఉంటుందని కొందరు సీనియర్ ఐఏఎస్లు తమ సహచరులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీకే సర్వే సంస్థలన్నీ పట్టం కట్టాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ, శివసేన కూటమి మహాయుతికే మరోసారి పట్టం కట్టినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో జరిగిన పోలింగ్లో 60% ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్లో 38 స్థానాలకు జరిగిన రెండో ఆఖరి విడత ఎన్నికల్లో 68% ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగుతుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని చాలా సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే కాంగ్రెస్ జేఎంఎం కూటమి జార్ఖండ్ లో 53 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది. ఇక్కడ బీజేపీ కూటమి 25 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145 కాగా, అలాగే 81 సభ్యులున్న జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41 సాధించాల్సి ఉంటుంది. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. జార్ఖండ్ లో హోరాహోరీ పోరు నెలకొననుంది. వెలువడిన మొత్తం 9 ఎగ్జిట్ పోల్స్లలో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని 4 సంస్థలు అంచనా వేశాయి. 3 సంస్థలు మాత్రం హాంగ్ ఏర్పడుతుందని పేర్కొనగా 2 సంస్థలు హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి 150 సీట్లు, మహా వికాస్ అఘాడీ కూటమికి 125 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
జార్ఖండ్ లో హోరాహోరీ పోరు నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 39, ఇండియా కూటమికి 38 సీట్లు రానున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం. ఇక యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంటుందని పలు సంస్థలు అంచనా వేశాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో జరిగిన పోలింగ్ లో 60% ఓటింగ్ నమోదైంది. 288 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గడ్చిరోలి జిల్లాలో 69.63% ఓటింగ్ నమోదైంది. నాదేండ్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో 53.78% నమోదైంది. జార్ఖండ్ లో 38 స్థానాలకు జరిగిన రెండో ఆఖరి విడత ఎన్నికలలో 68% ఓటింగ్ నమోదైంది. జంతారా జిల్లాలో అత్యధికంగా 76.16%, బొకారో జిల్లాలో అత్యల్పంగా 60.97% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొదటి విడత ఎన్నికలు నవంబర్ 13న జరిగాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.